నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి ప్రారంభోత్సవం మరియు గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శనివారం రోజున ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం నేటి నుండి 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం విగ్రహాలను ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసి మేళతాళాలతో ఊరేగించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక బ్యాండ్ బృందాన్ని తీసుకువచ్చారు. ఈ బ్యాండ్ బృందం ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తెల్లవారుజాము నుండి ప్రారంభమైన ఊరేగింపు మధ్యాహ్నం వరకు కొనసాగింది. గ్రామంలోని గంగపుత్ర సంఘ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మహిళలు హారతులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు రాజేష్ జోషి మాట్లాడుతూ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గంగాదేవి ఆలయం నిర్మించడం జరిగిందని, నూతనంగా గంగాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందని, దీనిలో భాగంగానే నేటి నుండి పూజాది కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు గణపతి పూజ పుణ్యవచనం నుండి మొదలుకొని జలాదివాసము, హవనము, దేవతల పూజాది కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే రేపు పూజా హవనము, పుష్ప శయాదివాసం చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 3వ తారీఖు రోజున ఉదయం దేవతల పూజా హవనంతో సహా ఉదయం 10:49 యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, బలిహారము, పూర్ణాహుతి ఉంటాయని, ఇట్టి కార్యక్రమాలకు భక్తులందరూ వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ ప్రతినిధులు శేఖర్, ప్రిన్సిపల్ గంగాధర్, గోపి, సాయిలు, సాయి కుమార్ తదితరులు ఉన్నారు.
శ్రీమాత్రే నమః. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గంగాదేవి ఆలయం నిర్మించడం జరిగింది. ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈ రోజు నుంచి అంటే 1వ తారీఖు 2వ నెల 2025 నుంచి ఈరోజు మనము గణపతి పూజ పుణ్యావచనం నుంచి మొదలుకొని జలాదివాసము తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు హవనము తర్వాత ఆవాహిత దేవతల పూజ ఉంటుంది. తర్వాత రేపటి కార్యక్రమం ఏంటంటే ఆవాహిత దేవతల పూజ హవనము తర్వాత సాయంత్రం పూట ఫలపుష్ప శయ్యాదివాసం చేయడం జరుగుతుంది. ఎల్లుండి 3వ తారీఖు రోజున ఉదయం ఆవాహిత దేవతల పూజ హవనంతో సహా 10:49 యంత్ర ప్రతిష్ట ఉంటుంది. దాని తర్వాత విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, నేత్రోన్మేళనము, బలి, పూర్ణావతి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. జై శ్రీరామ్.